సార్ మొన్నటి మ్యాచ్‌లో చూసుకుంటే రన్ రేట్ అంటే నాకౌట్స్‌లో రన్ రేటే ఎక్కువ కీలక పాత్ర పోషిస్తది. ముఖ్యంగా సూపర్ 8 లాంటి దశలో. వేరే మళ్ళీ సెమీఫైనల్స్‌కెళ్ళాలంటే. అసలు రన్ రేట్ మీద ఎక్కడ దృష్టి పెట్టలేదు. పవర్ ప్లే అయిపోయినంక సెవెంత్ ఓవర్ నుంచి 15థ్ ఓవర్ వరకు కూడా 6లు బాదలేదు, 4లు బాదలేదు. ఓవర్‌కొకటి 4 లేకపోతే అది కూడా కష్టం మీద బాదుకుంటూ వచ్చారు. రన్ రేట్ మీద దృష్టి పెట్టలేదా సార్ కోచ్‌ను, ప్లేయర్స్? ఆ! అంటే గంభీర్ మిగతా అలా కాదు. అసలు యాక్చువల్‌గా బ్యాట్స్‌మెన్స్. రన్ రేట్ కంటే కూడా మ్యాచ్‌ని డీప్‌గా తీసుకెళ్ళి ఉండాల్సింది. కానీ ఏం చేశారంటే పెద్ద షాట్ల కోసం వెళ్లారు. మీరు 14థ్ ఓవర్ తర్వాత డ్రింక్స్ బ్రేక్ ఉంటది. అవును సార్. డ్రింక్స్ బ్రేక్ అవగానే హార్దిక్ పాండ్యా పెద్ద షాట్ కోసం అవును. వెళ్ళాడు. ఔట్ అయిపోయాడు. నెక్స్ట్ బాల్‌కి రింకు సింగ్ వచ్చారు. రింకు సింగ్ కూడా పెద్ద షాట్ ప్రయత్నించి ఔట్ అయిపోయాడు. అలా కాకుండా అప్పుడు గనక వాళ్ళు సరే అప్పటికే మీకు రిక్వైర్డ్ రన్ రేట్ ఈస్ ఆల్‌మోస్ట్ 14 రన్స్ పర్ ఓవర్. అప్పుడు కాస్త డీప్‌గా మ్యాచ్‌ని తీసుకెళ్ళి ఉంటే ఏమైంది ఎలాగో మనం ఓటమి తప్పదు. ఆ స్టేజ్‌లో మీరు రిమైనింగ్ 6 ఓవర్స్‌లో మీరు ఓవర్‌కి 14, 15 రన్స్ కొట్టడం అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. అంత ఈజీ ఏం కాదు. వికెట్స్ కూడా లేవు మీకు ఆ టైంలో. అప్పుడు ఏం చేయాల్సిందంటే కాస్త సింగిల్స్, డబుల్స్, అకేషనల్ 4 కొట్టి డీప్‌గా తీసుకెళ్లాల్సింది. సో, ఆ మార్జిన్ ఆఫ్ డిఫీట్‌ని 76 కాకుండా 30 రన్స్‌కి తగ్గించి ఉంటే ఒకవేళ మనం 2 మ్యాచ్‌లు గెలవాలి ఎలాగో. బట్ రిమైనింగ్ రిజల్ట్స్ మీద మనం ఆధారపడకుండా నెట్ రన్ రేట్‌ని మనం మేనేజ్ చేసుకొని మన లిమిట్‌లో ఇప్పుడేంటంటే మన నెట్ రన్ రేట్ ఎలా ఉందంటే -3.8 ఉంది. అవును సార్. -3.8 నుంచి మీరు ప్లస్‌లోకి రావడానికే మీరు చాలా పెద్ద మార్జిన్‌తో గెలవాలి ఫస్ట్ ఇప్పుడు మ్యాచ్.